డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. జేఈ అడ్వాన్స్ వ్రాసి ఐఐటీల్లో బీటెక్ చేయాలనుకునే విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఐఐటీల్లో ఈ సంవత్సరము సీట్లు పెరగనున్నాయి. ఆ విషయాన్ని మనము వివరంగా తెలుసుకుందాము. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీల్లో, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశము ఉంది. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి, అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు మరియు ఎన్ఐటీలు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులకు విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ను చెప్పాయి. కొన్ని ఆన్లైన్ కోర్సులను కూడా అందించాలనే ప్రతిపాదనను ఐఐటీలు చేశాయి. దాదాపుగా జేఈ అడ్వాన్స్ అర్హత సాధించిన విద్యార్థులందరూ అన్ని ఐఐటీల్లో కూడా కంప్యూటర్ కోర్సులనే ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్లనే కౌన్సిలింగ్లో ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటున్నారు. సో ఈ ప్రతిపాదనకైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ సానుకూలంగా ఉంది. త్వరలోనే నిర్ణయం కూడా రావచ్చు అని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది కనీసం 4,000 కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు ఐఐటీల్లో 15,000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మనకు ఐఐటీల్లో ప్రయారిటీ చూస్తే మనకు ఫస్ట్ ప్రయారిటీ దాదాపుగా అందరూ కూడా ముంబైకే ఇస్తారు. ఈ కాలేజీని జేఈ అడ్వాన్స్ టాప్ ర్యాంకర్స్ తీసుకుంటారు. దాదాపుగా మనకు 300 లోపు ర్యాంకు వస్తేనే ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత స్థానంలో మనకు హైదరాబాద్, మద్రాసు, తర్వాత హైదరాబాద్ ఐఐటీలు ఉన్నాయి. ముంబై ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో అయితే బాలులకు 67, బాలికలకు 291 ర్యాంకుతో మనకు కట్ ఆఫ్ జరిగింది. ఈసారి మనకు 300 వరకు ఈ కట్ ఆఫ్ పెరగవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు సీట్లు పెరిగితే. అదేవిధంగా మొత్తం మీద ఐఐటీల్లో 5,000 లోపు ర్యాంకు ఉన్న వాళ్లకు ఈ టాప్ ఐఐటీల్లో సీట్ అయితే వచ్చింది. అయితే విద్యార్థులకు పెద్దగా ప్రిఫరెన్స్ చూపని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. దీని కింద మనకు బిలాల్ ఐఐటీని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు. సో ఏవైతే టాప్ ఐఐటీస్ ఉంటాయో అక్కడ మనకు సీట్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా ఎన్ఐటీల్లో కూడా కట్ ఆఫ్ పెరుగుతుంది అని భావిస్తున్నారు. ఎందుకంటే మనకు ఎప్పుడైతే ఐఐటీల్లో సీట్లు పెరగడం వలన టాప్ ర్యాంకర్లందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. కట్ ఆఫ్ కూడా మనకు పెరుగుతుంది. దీనివలన ఐఐటీల తర్వాత మనకు ఎన్ఐటీల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి భావిస్తున్నారు. మనకు వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ 2022లో 1996 ర్యాంకు వరకు సీటు వస్తే 2023లో బాయ్స్కి అయితే 3,115 ర్యాంకు వరకు సీటు వచ్చింది. అదేవిధంగా సీట్లు పెరిగితే మనకు ఈ సంవత్సరం అంటే 2024లో 4,000 ర్యాంకు వరకు కూడా సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఎన్ఐటీల్లో కూడా 82% మంది విద్యార్థులు ఫస్ట్ ప్రయారిటీగా మనకు కంప్యూటర్ సైన్సే ఇస్తున్నారు. సెకండ్ ప్రయారిటీ కూడా 80% ఇదే ఉంది. సో మనకు మొత్తం మీద గత సంవత్సరము 6 రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకు మనకు గర్ల్స్ సీట్లు వచ్చాయి. సిక్కిం ఎన్ఐటీలో సిఎస్సి సీట్ కట్ ఆఫ్ వచ్చింది 34,462. అదేవిధంగా మెకానికల్ తీసుకుంటే ఐఐటీల్లో 58,000 ర్యాంకు వరకు ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉంది.
సో ఈసారి సీట్లు పెరగడం వల్ల మనకు సీట్ల కటాఫ్లో మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. సో ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. చక్కగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.